కాలు ఇరిగింది కదా చూడడానికి వచ్చి మహారాజ్ సీనియర్ కాలు అయ్యని పేరు వచ్చు ఎవరిది ఫోటోగ్రాఫర్ ఎవరు మనోడా మరి పక్కకి పెద్ద పెట్టావా నరేష్ నీ పేరు నరేషా తీసుకో నరేష్ మెసేజ్ తీసుకోండి మీరు మీరు ఫోకస్ రైట్ లేవా నరేష్ టార్చ్ ఉన్నారా పెద్ద టార్చ్ టార్చ్ లైట్ చెట్టు ఉంది టార్చ్ లైట్ కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం వేటలపాలెంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం ఘటనలో సుమారు 23 మంది మృత్యువాత పడ్డారు. అయితే ఇప్పటికే ఈ ఘటనా ప్రాంతానికి జనసేనకు సంబంధించి జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, మంత్రి కందుల దుర్గేష్ వీరంతా కూడా ఇక్కడికే చేరుకున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తం అయ్యి ఇక్కడ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఏదైతే ఘటనా ప్రాంతం ఉందో ఘటనా ప్రాంతంలో కూడా చేరుకుని అధికార యంత్రాంగం కూడా పూర్తిగా వారు సమీక్షించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఒక పక్క బీజేపీ అధ్యక్షుడు రామ్మాధవ్, మరో పక్క సీఎం చంద్రబాబు వీరంతా కూడా ఇక్కడ చేరుకుని అయితే ఈ ఘటన చోటు చేసి ఇప్పటికే సీఎం చంద్రబాబు దీనిపై కూడా వార్తా సమీక్షించారు. దీనికి సంబంధించి ఇప్పటికే దీనికి అధికార యంత్రాంగం కూడా సుమారు 2 గంటల 10 నిమిషాల సమయం ఈ ఘటన జరిగిన నుంచి కూడా ఇప్పటికే ఒక పక్క రెస్క్యూ టీం, మరో పక్క ఎవరైతే ఫైర్ సిబ్బంది కూడా ఇప్పటికే చేరుకుని ఘటనా ప్రాంతం కూడా పూర్తిగా అగ్ని అది చేస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏవైతే దీనికి సంబంధించి 6 షిప్స్ ఏదైనా 6 షిప్స్ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతయింది. మరో పక్క ఎవరైతే ఫైర్ సిబ్బంది కూడా ఇప్పటికీ ఇంకా మంటలను అదుపు రాకపోవడంతో కూడా వారు మంటలు అదుపు చేస్తున్న పరిస్థితి. మరోపక్క సుమారు ఇక్కడ ఏవైతే 23 మంది మృత్యువాత పడగా అంటే దీనికి సంబంధించి ఏవైతే గంధం అంటే ఈ మందుగుడి సామాన్లలో గంధం అంటే ఈ పటాసు పేరుడు దాన్ని వినియోగిస్తారు. ఆ వినియోగించడం వల్ల అధిక మొత్తంలో అంటే పెళ్లికి సంబంధించి వారికి ఫంక్షన్ ఉన్న కారణంగా అధిక మొత్తంలో ఈ గంధం తెప్పించడంతో ఒక్కసారిగా ఈ ఫైర్ ఒకసారిగా బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన ఘటనలో కూడా సుమారు ఈ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో 6 షిప్స్ కూడా పూర్తిగా అగ్నివాహుదైన పరిస్థితి చెప్పొచ్చు. మరోపక్క ఈ చుట్టుపక్కల ఏవైతే ఈ 4 కిలోమీటర్ల ప్రాంతం ఏదైతుందో 4 కిలోమీటర్ల ప్రాంతం కూడా ఒక్కసారిగా ఈ బాంబు సౌండ్ కి ఒక్కసారి గట్టిగా సౌండ్ రావడంతో చుట్టుపక్కల ప్రాంతం ప్రజానికం అంతా కూడా భయాందోళనకు గురని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ ఘటనా ప్రాంతానికి ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు. మరోపక్క బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి. దీనికి ఈ ఘటనా ప్రాంతానికి అసలు ఎందుకు జరిగిందంటే దానిపై కూడా అధికారులతో కూడా వారు ఇప్పటికే సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి దీనికి సంబంధించి 23 మంది ఒక్కసారిగా మృత్యువాత పడడంతో దీంట్లో కూడా అధిక శాతం కూడా మహిళలు ఉన్నారని చెప్పి ఒక పక్క అధికారులు అయితే వెల్లడించే పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఎంత ఘటన చోటు చేసుకోవడంతో అంటే ఏవైతే ఈ కొమ్మరిపాలెం రాయవరం మండలం కొమ్మరిపాలెంలో జరిగిన ఘటనలో
సుమారు 10 మంది కూడా మృత్యువాత పడ్డారు. ఈ ఘటన జరిగి సంవత్సర కాలం కూడా పూర్తి అవ్వకుండా ఘటన ఏదైతే వేటలపాలెంలో చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఈ ప్రజా సంఘాలు అయితే మండిపడే పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడే వీరి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అవుతున్నారు. మిగతా సమయంలో ఎక్కడ అధికారులంతా కూడా అప్రమత్తం అవట్లేదని చెప్పి ఓ పక్క ప్రజా సంఘాలు అయితే మండిపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ వేటలపాలెం ఘటన చోటు చేసుకుందో ఈ వేటలపాలెం ఘటనలో సుమారు 23 మంది మృత్యువాత పడగా ఎవరైతే మృత్యువాత పడరో వారి కుటుంబ సభ్యులు కూడా వారి కోసం వెతులాట పడే పరిస్థితి కనబడని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషాద ఛాయల్లో కూడా ఈ కుటుంబ సభ్యులు అయితే ఈ కన్నీరు మున్నీరు అయితే వినిపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఈ వేటలపాలెం ఈ అగ్ని ప్రమాదంలో వారు ఎవరైతే నిర్వాహకుడు కూడా మృతి తెలుస్తుంది. మరోపక్క వారికి 2 కుమారులు, అందులో ఒక కుమారుడు కూడా తీవ్ర గాయాల పాలయ్యాడు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందడం తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ వేటలపాలెం సంబంధించి ఈ వేటలపాలెంలో ఈ జరిగిన ఘటనలో కూడా ఒక పక్క ఏవైతే అప్రమత్తమైంది, మరోపక్క పోలీస్ అధికారులు కూడా అలాగే ఫైర్ సిబ్బంది కూడా ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఇక్కడ ఈ 23 మందిలో ఎవరైతే మృత్యువాత పడ్డారని దానిపై కూడా తెలియని పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే వారంతా కూడా అంటే ఒక కాలు ఓ పక్క చెయ్యో పక్క అతలాకుతలం అయిపోయింది. మొత్తం చుట్టూ ఈ ఏవైతే ఈ ముక్కలుగా ఎగిరి పక్కన పంట పొలంలో పడిన పరిస్థితి. ఈ ఏవైతే మృతదేహాలు DNA టెస్ట్ చేస్తేనే గానీ వారు ఎవరు అనే దానిపై కూడా తెలియని పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ వేటలపాలెంలో ఈ జరిగిన ఘటనకి ఒక్కసారిగా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా ఒక్కసారిగా కూడా పరుగులు పెట్టే పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం ఈ వేటలపాలెం గ్రామంలో ఉన్న ఈ చుట్టుపక్కల ఏవైతే ఒక్కసారిగా ఈ బాంబు పిల్లడి ఘటనకు సంబంధించి సుమారు ఈ 4 కిలోమీటర్ల మేర ఏవైతే ఉందో 4 కిలోమీటర్ల చుట్టుపక్కల అంతా కూడా పక్కన ఈ సుమారు ఈ కిలోమీటర్ మేర ఏవైతే స్కూల్ కూడా ఉంది, స్కూల్ కూడా వేటలు కాసింది. మరో పక్క ఈ చుట్టుపక్కల కూడా భవనాలు కూడా అద్దాలు పగిలిపోయినాయి అని చెప్పి కూడా స్థానికులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటువంటి మరో ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం అలాగే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అవ్వాలి, అలాగే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రజా సంఘాలు అయితే కోరుతున్న పరిస్థితిని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఒక్కసారిగా ఇటువంటి ఘటనలు జరగడంతో ఇక్కడ స్థానికులు అయితే మాత్రం మండిపడుతున్నారు. అయితే దీనిపై కూడా చర్యలు తీసుకోవాలి. అయితే ఈ వేటలపాలెం ఈ ఘటనే కాదు, ఈ రాయవరం మండలం రాయవరం కొమరపాలెంలో జరిగిన ఘటనలో కూడా సుమారు 10 మంది మృతి పడ్డారు. దాన్ని మరొక ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటువంటి ఘటనలు చర్యలు పాల్పడితే తగు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఓ పక్క స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి అని చెప్పి చెప్పొచ్చు. అయితే రాజేష్, వేట్లపాలెం ప్రమాద ఘటనకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు అక్కడ అధికారులను కూడా ఆరాధిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి అలాగే ఎక్స్ప్రెషన్ కూడా 2 లక్షల రూపాయలు ప్రకటించారు. అయితే మృతులు ఎవరెవరు ఉన్నారు అని వారి వివరాలు ఎవరైనా తెలిసిన అవకాశం ఉందంటారా? చూసినట్టయితే దీనికి సంబంధించి అధికారులు అయితే దీనిపై కొంతమేర వివరణ అయితే ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిపై అంటే ఎవరెవరు మృత్యువాత పడ్డారని దానిపై కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా దీని మీద అప్రమత్తమయ్యారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అంటే దీనికి మృత్యువాత ఎవరు పడ్డారని దానిపై అయితే కొంత మనకి సమాచారం మేరకు మహిళ సాధనాల సత్యవేణి, అలాగే కన్నంపల్లి కృపమ్మ, గొంప మంగ, గోడత మహేష్, వల్లూరు రవి, మందపల్లి చిన్ని, గోడత రమణ, కండపల్లి ధనరాజు ఇలా కొంతమంది మృత్యువాత పడ్డారు. వారు అసలు ఎవరు ఇంకా మిగతా వారు ఎవరున్నారని దానిపై కూడా ఈ ఒక్కసారిగా ఈ ముక్కలుగా ఎగిరి పడడంతో కూడా అసలు ఎవరు మృతి చెందారని దానిపై కూడా తెలియని పరిస్థితి. దీనికి సంబంధించి అసలు ఎవరెవరు మృత్యువాత పడ్డారు, అది దీనికి సంబంధించి దీంట్లో ఎవరున్నారు దానిపై కూడా తెలియని పరిస్థితి. ఈ ఎవరైతే ఇప్పటికే ఈ సామాన్లు కూడా సిఎస్ సెంటర్ కి ఈ మృతదేహాలు కూడా ఉన్న పరిస్థితి. అయితే ఈ మృతదేహాలు ఈ పోస్ట్ మార్టం సంబంధించి ఈ పోస్ట్ మార్టం లో కూడా తెలియని పరిస్థితి, అంటే వారి మొక్కలు కూడా గుర్తించిన పరిస్థితుల్లో ఉంది. అయితే DNA టెస్ట్ చేసి గుర్తించే విధంగా కూడా ఇక్కడ పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ వేటలపాలెం ఒక్కసారిగా ఈ ఘటనతో అయితే మాత్రం ఇక్కడ స్థానికంగా అయితే ఒకసారిగా ఈ కలవర ప్రధానంగా చెప్పకైతే ఒకసారి కుటుంబ సభ్యులు ఇవంతా కూడా ముందే పడితే ఎటువంటి ఘటనలు కూడా తీసుకోవాలని చెప్పి వారైతే స్థానికులు అయితే
చెప్పుకోవాల్సిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ వేటలపాలెంలో జరిగిన ఘటన ఏవైతే ఉందో ఈ ఘటన సుమారు 2:10 జరిగిన ఘటన జరిగినప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా పొగమంచుతో పొగ ఏవైతే ఈ పొగతో కూడా పూర్తి కమ్మేసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇటువంటి ఘటనలు ఏవైతే ఇక కాకినాడ జిల్లాలో బాణసంచ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఇక బాధిత కుటుంబాన్ని కూడా ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా దృశ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఏపీ సీఎం చంద్రబాబు అలాగే అధికారులు వారితో పాటు మాధవ్ కూడా ఉన్నారు. మాధవ్ కూడా పరిశీలిస్తున్నారు ఈ ఘటన ఎలా జరిగింది. మృతులు కూడా ఎక్కువ మంది చనిపోయినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. మహిళలు అందులో ఎక్కువగా చనిపోయారు. ఎవరు ఈ ఘటన ఎలా జరిగింది, ఎవరు బాధ్యులు వహిస్తున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా ఏపీ సీఎం అక్కడ చేరుకొని ఘటనకు సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సీఎం పరామర్శిస్తున్నారు. మృతుల కుటుంబాలకు కూడా ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు కూడా స్పందించారు. అలాగే మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల తరపున కేంద్రం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. ఇక మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా దృశ్యాన్ని చూసుకోవచ్చు. బాధిత కుటుంబాలకు సీఎం చంద్రబాబు అలాగే అక్కడ కొంతమంది నాయకులు అలాగే మాధవ్ కూడా పరిశీలిస్తున్నారు, పరామర్శిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి దుర్ఘటన ఈ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో బాణసంచ తయారీ కేంద్రంలో పేలుడైతే సంభవించింది. ఇక సామర్లకోట మండలం వేటపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచాయి కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా ఈ బ్లాస్ట్ అయితే జరిగింది. ఇక ఈ బ్లాస్ట్ లో మొత్తం మంటల్లో చిక్కుకొని 21 మంది అయితే మృతి చెందారు. ముక్కలు ముక్కలుగా మృతదేహాలు కూడా పడి ఉన్నట్లుగా కూడా వినిపిస్తోంది. అలాగే మరో 10 మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇక పేలుడు దాటికి మృతదేహాలు చెల్లా చెదురుగా అక్కడక్కడ పడిన దృశ్యాలు చూస్తున్నాం. ఇక ప్రమాదంలో ఎక్కువ మంది మహిళలు కూడా ఉన్నారు. ఐన్యూస్ స్క్రీన్ పై ఆ విజువల్స్ ని క్లియర్ గా చూసుకోవచ్చు. ఏపీ సీఎం చంద్రబాబు అక్కడ చేరుకుని బాధిత కుటుంబాలు కూడా పరామర్శిస్తున్నారు, ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. ఘటన వివరాలపై కూడా ఆయన ఆరా తీస్తున్నారు. ఇక ఉన్నతాధికారులతో కూడా ఈ ఘటన ఎలా జరిగింది, ఘటనకు గల కారణాలు ఏంటి అని కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. ఇంకా ఎవరెవరికి కూడా గాయాలయ్యాయి, రక్షణ చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అని కూడా ఆయన ఆరా తీయడం జరిగింది. అలాగే అధికారులకు సీఎం నివేదించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న సీఎం అక్కడి నుంచి నేరుగా వేట్లపాలెంకు వెళ్లారు. ఇక బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఎలా సంభవించిందో కూడా అధికారులతో ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడారు. ఇక బాధితులకు మెరుగైన వైద్యం కూడా అందించాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం. ఒక రౌండ్ క్లియర్ చేస్తే సార్ ఒకరు వెళ్తారు, మొత్తం క్లియర్ చేయండి. అదంతా క్లియర్. ఒక రౌండ్ క్లియర్ చేస్తే సార్ ఒకరు వెళ్తారు, ఒకసారి మొత్తం క్లియర్ చేయండి. అదంతా క్లియర్. ఒక రౌండ్ క్లియర్ చేస్తే సార్ ఒకరు వెళ్తారు, ఒకసారి మొత్తం క్లియర్ చేయండి. అదంతా ఒక రౌండ్ క్లియర్ చేస్తే సార్ ఒకరు వెళ్తారు, ఒకసారి మొత్తం క్లియర్ చేయండి. అదంతా క్లియర్.
ఇక వేటపాలెం ఘటనకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు ఒక పర్యటనలో ఉండగా నేరుగా వేటపాలెం ఘటనకు సంబంధించి కూడా ఆయన అక్కడికి చేరుకుని ఉన్నతాధికారులకు ఈ ఘటనకు సంబంధించి ఆరా కూడా తీశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, టపాసులు తయారు చేస్తుండగా కూడా ఈ ఘటన జరిగింది. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు ఒక పర్యటనలో ఉన్నప్పటికీ ఆయన నేరుగా ఈ బ్లాస్ట్ గురించి తెలిసి అక్కడికి వేటపాలెంకు చేరుకుని మృతదేహాలను కూడా పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి కూడా ఆయన స్థలిని కూడా పరిశీలించడం జరిగింది. ఉన్నతాధికారులతో ఆరా కూడా తీయడం జరిగింది. అప్డేట్స్ ఏంటి రాజేష్? థ్యాంక్ యూ బ్రాహ్మణి. ఏవైతే కాకినాడ జిల్లాకు సంబంధించి వేటలపాలెంలో జరిగిన ఘటనలో కూడా పూర్తిగా అప్రమత్తమయ్యి 2:10 నుంచి కూడా ఒక రెస్క్యూ టీం, మరోపక్క ఫైర్ సిబ్బంది కూడా ఎప్పటికెప్పుడు ఈ మండలంలో వచ్చేసిన పరిస్థితి. ఇప్పటికే మంత్రివర్యులు ఎవరైతే కందులు దుర్గేష్ కూడా ఘటనా చేరుకున్నారు. మరోపక్క ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ కూడా చేరుకుని కొన్న అధికారులతో కూడా సమీక్ష అయితే ఇప్పుడు ఎవరైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఘటనా స్థలానికి చేరుకుని అధికారులతో కూడా వారు మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి అది విజయనగరంలో పర్యటన నేపథ్యంలో విజయనగరం పర్యటన ఉత్తరాంధ్ర నుంచి నేరుగా కాకినాడ జిల్లా చేరుకుని కాకినాడ జిల్లాలో కూడా ఇప్పటికీ ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఇప్పటికీ అధికారులతో కూడా వారు సమీక్షిస్తున్నారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది దానిపై దాంతో కూడా అధికారులతో కూడా ఆరాధిస్తారు. అయితే ఏవైతే రాయవరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం సంబంధించి రాయవరం మండలం కొమ్మరిపాలెంలో సుమారు 10 మంది కూడా మృత్యువాత పడ్డారు. అది మరొక ముందే ఈ వేటలపాలెంలో సుమారు 23 మంది ఒకసారిగా మృతి చెందడంతో 10 మంది గాయాలవడంతో కూడా వారు దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఏ రకంగా ఎంత అందించాలని దానిపై కూడా వారు తెలియజేయాలని చెప్పొచ్చు. ఇది ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఎవరైతే పీఎం నరేంద్ర మోడీ కూడా దీనిపై కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే ఏవైతే ఈ వేటలపాలెం సంబంధించి వేటలపాలెం ఘటనలో ఈ ఒక్కసారిగా అంటే ఈ ఫంక్షన్ కి ఆర్డర్ రావడంతో గంధం ఎక్కువ వినియోగించారు. దానివల్లే ఈ ఘటన చోటు చేసుకుంది అని చెప్పి ఓ పక్క అధికారులు అయితే కొంత సమాచారం తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏవైతే ఈ నిర్వాహకులు కూడా ఈ ఘటనలో 23 మందిలో కూడా ఆయన ఒక మృత్యువాత పడి తెలుస్తుంది. మరోపక్క ఎవరైతే వారి కుమారుడు ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వేటలపాలెం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులను కూడా వారు సమీక్షించారు. అయితే ఈ 6 షెడ్స్ ఏవైతే 6 షెడ్స్ ఏ రకంగా ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందంటే దానిపై కూడా అధికారులతో కూడా వారు సమీక్షించారు. దీనికి సంబంధించి అధికారులతో కూడా దీంతో క్లియర్ గా మాట్లాడి అది ఏ రకంగా జరిగింది, ఎటువంటి పునరావృతం కాకుండా కూడా ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇది 2వ ఘటన జరిగింది. ఎటువంటి మరో ఘటన జరగకుండా కూడా తగు చర్యలు తీసుకోవాలి. ఏవైతే కల్తీ పాలు మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది, ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అధికారులు సూచన జరుగుతుంది. మరోపక్క దీనికి సంబంధించి అది ఎంతవరకు నష్టం జరిగింది అనే దానిపై కూడా పూర్తిగా మరోపక్క అంచనా వేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి అంటే ఏవైతే మృతుల కుటుంబ సభ్యులకి నష్టపరిహారం అంటే ఎంత అందిస్తారని దానిపై తెలియాల్సి ఉంది. మరోపక్క ఈ ఎవరైతే మృతదేహాలు సామలకోట ఆసుపత్రి ఏరియా ఆసుపత్రి తరలించారు. ఏరియా ఆసుపత్రిలో దీనికి పోస్ట్ మార్టం నిమిత్తం కూడా అక్కడ తరలించారు. అయితే చంద్రబాబు నాయుడు వేటలపాలెం ఘటనా స్థలం నుంచి సామలకోట ఏరియా ఆసుపత్రికి అయితే ప్రస్తుతం వెళ్లారు. అయితే దీనికి సంబంధించి ఈ 23 కుటుంబాలకు సంబంధించి నష్టపరిహారం ఏమందిస్తారు, అసలు ఎంత ఇస్తారని దానిపై తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఈ ఘటనా ప్రాంతానికి చేరుకుని అధికారులతో కూడా సమీక్షించి అయితే దీనికి సంబంధించి అంటే ఈ ఘటన ఇటువంటి అంటే ఈ ఫైర్ సిబ్బంది సంబంధించి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ఎంత ఘటన చోటు చేసుకున్నప్పుడు అంటే మీరు కనీసం తనిఖీ చేయవలసిన అవసరం లేదా, అంటే తనిఖీ చేయవలసిన అధికారులు ఏం చేస్తారని చెప్పి అధికారులు కూడా వారు నిలదీసినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వేటలపాలెంలో ఈ మధ్యాహ్నం సుమారు 2:10 ఈ ఘటన చోటు చేసుకోవడంతో సుమారు 21 మంది ఘటనా ప్రాంతంలో మృతి చెందారు. మరో 2 కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మొత్తానికి 23 మంది మృతి చెందారు. 23 మందిలో అధిక శాతం కూడా మహిళలు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏవైతే విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో విజయనగరంలో పర్యటన నుంచి నేరుగా కాకినాడ జిల్లాకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేరుకుని ఇక్కడ అధికారులతో కూడా ఏవైతే ఘటనా ప్రాంతం కూడా వారు పరిశీలించారు. అలాగే కుటుంబ సభ్యులకు కూడా వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.